వెనక్కి వచ్చింది లోపల పెట్టారు మళ్ళీ పెట్టారు ఓకే చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 3 రోజులుగా చంద్రన్న పార్కుల బాట పేరుతో 29 పార్కులు 7 కోట్ల వ్యయంతో ఆ యొక్క పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. 90 రోజుల్లో ఏదైతే ఇప్పుడు శంకుస్థాపన చేశామో ఇవన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాటిస్తూ ఈనాడు ఈ యొక్క 7 కోట్ల వల్ల చుట్టూ గోడలు నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ పార్కులకి. ఆ తర్వాత పార్కుల్లో అంతర్గత అభివృద్ధి అటు కార్పొరేషన్ సామాజిక సేవా నిధులు అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి P4 పద్ధతుల్లో ప్రజల భాగస్వామ్యంతో భవిష్యత్తులో ఈ పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 29 పార్కులు 7 కోట్ల వ్యయంతో నెల్లూరు నగరంలో వాడవాడల అభివృద్ధి చేయడమే కాకుండా ఈ 29 పార్కుల విలువ 150 కోట్లు. 150 కోట్లు విలువ చేసే ఆస్తులు భావితరాలకు చెందే విధంగా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నామన్న సంతోషం నాకుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధి మీద, ఆ యొక్క ప్రజల స్థితిగతుల మీద, ప్రజల అవసరాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా పొంగూరు నారాయణ గారు మంత్రి గారు ఇస్తున్నటువంటి సంపూర్ణ సహకారానికి రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు ఇచ్చేస్తూ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటి, పార్కులు అభివృద్ధి చేసి మీకు అందిస్తాం. అయితే ఆ నిర్వహణ బాధ్యత మీరే చూసుకోవాలా. ఎందుకంటే పార్కులు నిర్మించడం ఒక ఎత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు. నిర్వహణ బాగుండాలంటే ఎక్కడికక్కడ పార్టీలు కులాలు మతాలకు అతీతంగా స్థానిక కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ పార్కు నిర్వహణని చూసుకోవాలని కోరుతూ, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు సహాయ సహకారాలు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏడాది మాత్రమే, ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి సమయం, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక పటిష్టంగా తయారు చేస్తామని